ఫ్రెండ్స్, కమెంట్లో ఒక సబ్స్క్రైబర్ అడిగారు, శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్ గురించి చెప్పండి అని. అయితే ఇప్పుడు స్టాక్ ప్రైస్ చూస్తే ₹1010 దగ్గర ఉంది. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎక్స్పెన్సివ్ స్టాకా? ఇప్పుడు ఇన్వెస్ట్ చెయ్యొచ్చా? ఫ్యూచర్లో ఎంతవరకు వెళ్తుంది అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి. కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా చెప్తాను. శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్ విషయానికొస్తే, ఫ్రెండ్స్, శ్రీరామ్ ఫైనాన్స్ అనేది ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. అంటే బ్యాంక్ కాదు, కానీ బ్యాంక్ లాగే లోన్స్, డిపాజిట్స్, ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంది. అలాగే మెయిన్లీ వెహికల్ లోన్స్, గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, స్మాల్ బిజినెస్ లోన్స్ మరియు ఇండియాలో విలేజెస్ వరకు రీచ్ ఉన్న స్ట్రాంగ్ ఫైనాన్స్ కంపెనీ. ఇంకా శ్రీరామ్ గ్రూప్ పవర్ చూసుకుంటే, శ్రీరామ్ గ్రూప్ అంటే 40+ ఇయర్స్ హిస్టరీ, ట్రస్ట్ బేస్డ్ బిజినెస్, గ్రౌండ్ లెవెల్ కస్టమర్స్, విలేజెస్లో అడిగితే కూడా శ్రీరామ్ ఫైనాన్స్ పేరు తెలిసిన బ్రాండ్ ట్రస్ట్, లాంగ్ టర్మ్ సర్వైవల్. ఇప్పటి స్టాక్ సిచ్యువేషన్ విషయానికొస్తే, ఇప్పుడు మెయిన్ పాయింట్, స్టాక్ ప్రైస్ ₹1010. రీసెంట్ టైంలో కరెక్షన్ చూసింది. ఎర్లియర్ హైస్ నుంచి కొంచెం డౌన్లో ఉంది. ఇది బ్యాడ్ సైన్ కాదు ఫ్రెండ్స్. మార్కెట్ ఓవరాల్ స్లోగా ఉంది. ఎన్బిఎఫ్సి స్టాక్స్ మీద ప్రెషర్ ఉంది. ఇంట్రెస్ట్ రేట్స్ ఇంపాక్ట్ ఉంది. కానీ కంపెనీ బిజినెస్ కొలాప్స్ కాలేదు. బిజినెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కంపెనీ ప్రాఫిట్స్ జనరేట్ చేస్తోంది. లోన్ బుక్ గ్రోత్ ఉంది. ఎన్పిఏ కంట్రోల్లో ఉంది. బ్రాండ్ ట్రస్ట్ స్ట్రాంగ్. అంటే ప్రైస్ డౌన్ అయ్యింది, బిజినెస్ డౌన్ కాలేదు. ఈ డిఫరెన్స్ అండర్స్టాండ్ చేస్తే హాఫ్ కన్ఫ్యూజన్ క్లియర్. ప్రైస్ ఎందుకు ఫాల్ అయ్యింది అంటే 4 రీజన్స్ ఆనెస్ట్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నంబర్ 1, మార్కెట్ కరెక్షన్. నంబర్ 2, ఎన్బిఎఫ్సి సెక్టర్ సెంటిమెంట్ వీక్. నంబర్ 3, హై ఎక్స్పెక్టేషన్స్ ఎర్లియర్. నంబర్ 4, ప్రాఫిట్ బుకింగ్ బై బిగ్ ఇన్వెస్టర్స్. ఇది పానిక్ సిచ్యువేషన్ కాదు, కన్సాలిడేషన్ ఫేజ్. ఫ్యూచర్ టార్గెట్స్, రియలిస్టిక్ వ్యూ చూసుకుంటే, నౌ ఫ్యూచర్ నంబర్స్ గురించి ఆనెస్ట్గా మాట్లాడదాం. షార్ట్ టర్మ్ 6 to 12 months, ₹1150 నుండి ₹250 ఇఫ్ మార్కెట్ సపోర్ట్ ఉంటే. మీడియం టర్మ్ 2 to 3 years, ₹1500 నుండి ₹1800 ఇఫ్ కంపెనీ స్టడీ గ్రోత్ కంటిన్యూ అయితే. లాంగ్ టర్మ్ 5+ years, ₹2500 పైగా పాజిబుల్. కాంపౌండింగ్ స్టాక్. ఇది ఫాస్ట్ రాకెట్ కాదు, స్లో వెల్త్ క్రియేటర్. రిస్క్స్ ఏ ఉన్నాయి అంటే, నంబర్ 1, ఇంట్రెస్ట్ రేట్స్ హై అయితే ఇంపాక్ట్. నంబర్ 2, ఎన్బిఎఫ్సి రెగ్యులేషన్స్ చేంజెస్ ఇంపాక్ట్. నంబర్ 3, ఎకనామిక్ స్లోడౌన్ ఇంపాక్ట్. నంబర్ 4, కాంపిటీషన్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ఫిన్టెక్స్. అందుకే ఆల్ ఇన్ స్టాక్ కాదు, ఎస్ఐపి లేదా గ్రాడ్యువల్ బయింగ్ బెటర్. ఇప్పుడు కొనాలా లేదా వెయిట్ చెయ్యాలా? ఆనెస్ట్ చెప్పాలంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే స్మాల్ క్వాంటిటీ అక్యూములేట్ చేయవచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే అవాయిడ్ బెటర్. బెస్ట్ స్ట్రాటజీ, కరెక్షన్స్లో బై ప్లస్ పేషెన్స్. హూ షుడ్ ఇన్వెస్ట్ ఆర్ హూ షుడ్ అవాయిడ్? గుడ్ ఫార్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, సేఫ్ అండ్ స్టడీ రిటర్న్స్ కోరేవాళ్లు, ఎఫ్డి ఆల్టర్నేటివ్ చూసేవాళ్లు. అవాయిడ్ ఇఫ్ క్విక్ ప్రాఫిట్ డ్రీమ్, డైలీ ప్రైస్ చెక్ చేసేవాళ్లు. ఫైనల్ కన్క్లూజన్, ఫ్రెండ్స్, శ్రీరామ్ ఫైనాన్స్ హైప్ స్టాక్ కాదు, రిస్కీ పెన్నీ స్టాక్ కాదు, ట్రస్ట్ బేస్డ్ బిజినెస్, స్టేబుల్ ఫైనాన్స్ కంపెనీ. ₹1010 దగ్గర ఆపర్చునిటీ ఉంది, పేషెన్స్ అవసరం. చివరిగా, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్స్ని నేను బై చేయమని చెప్పడం లేదు, సెల్ చేయమని కూడా చెప్పడం లేదు. లేటెస్ట్ సిచ్యువేషన్ మీకు క్లియర్గా చెప్పాను. డిసిషన్ మీది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, కమెంట్లో నెక్స్ట్ స్టాక్ నేమ్ పెట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు అడిగిన స్టాక్స్ మీదే నేను ఆనెస్ట్ ఎనాలిసిస్ ఇస్తాను.